అను ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏమైందండి? మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మర్చిపోయావా? మీకు హెచ్ఐవి పాజిటివ్. మన జీవితాల్లాగే మన బిడ్డ జీవితం కూడా ఈ ఎయిడ్స్ కి బలవలసిందేనా? ఏంటో చెప్పండి. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే పుట్టే బిడ్డ కూడా హెచ్ఐవి పాజిటివ్ తో పుడుతుందని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అందుకే ప్రెగ్నెన్సీ తీయించేసుకోవాలనుకుంటున్నాను. చూడమ్మా, తల్లికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవి రాకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్న బిడ్డను మీకు అందిస్తాం. అంతేకాకుండా తల్లి పాలు కూడా ఇవ్వవచ్చు. అపోహలను నమ్మకండి. డాక్టర్ల సలహాలను తూచా తప్పకుండా పాటించండి. ఏఆర్టీ డాక్టర్స్ చెప్పిన విధంగా క్రమం తప్పకుండా మందులు వాడారు కాబట్టే మీకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా మీ బిడ్డకు హెచ్ఐవి సోకకుండా సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్న బిడ్డ పుట్టాడు. మీ బిడ్డకు రెండవసారి చేసిన పరీక్షలో కూడా హెచ్ఐవి నెగటివ్గా వచ్చింది. భయపడాల్సిందేమీ లేదు. ఇక మీదట సంతోషంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పూర్తి ఆరోగ్యంతో ఉన్న బిడ్డకు జన్మనివ్వచ్చని గుర్తుంచుకోండి. ఎంతసేపు వెయిట్ చేయాలరా? రారా బాబు తొందరగా. ఏంట్రా హెల్మెట్ తీసుకోకుండా వెళ్ళిపోయావు? హెల్మెట్లో కంఫర్ట్ ఉండదురా. హెల్మెట్ కంఫర్ట్ కోసం కాదురా, సేఫ్టీ కోసం. నా డ్రైవింగ్ మీద నమ్మకం లేదా? ఏం చెప్పినా నీ సేఫ్టీ కోసమే చెప్తున్నా. నాకేమొద్దు, కావాలంటే నువ్వు పెట్టుకో. ఈ బైక్ డ్రైవింగ్లో హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్లో పోతావు. ఆ డ్రైవింగ్లో కాండం లేకపోతే హెచ్ఐవితో పోతావు. ఈ రెండిట్లోనూ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అరే అర్థం చేసుకోరా. కావాలంటే నువ్వు పెట్టుకో. నా డ్రైవింగ్ మీద నాకు నమ్మకం ఉంది. అరే ఏమైందిరా? దగ్గుతున్నావు? హాస్పిటల్కి వెళ్దాం పదా. దా సార్, రిపోర్ట్స్ ఇప్పుడే చూశాను. మీ ఫ్రెండ్ రిపోర్ట్. తనకి హెచ్ఐవి పాజిటివ్ కన్ఫర్మ్ అయింది. వాహనంలో రక్షణకు హెల్మెట్ ఉండాలి. శృంగారంలో రక్షణకు కండోమ్ వాడాలి. ఏంట్రా విషయం? ప్రియా నాతో డేట్కి ఒకేసిందిరా. నైట్ అంతా ఫుల్ ఎంజాయ్. జాగ్రత్తరా. సీత, గీత, రాధ, రమ్య, గిమ్య అని ఇప్పటికే లెక్కలేనన్ని డేట్స్ చేసావు. ఇలాంటివి ఒంటికి మంచిది కాదు. మాకు తెలుసులే ఓయ్. బాయ్. ప్రియా ఇక్కడికి వచ్చిందేంటి? బాయ్. ప్రియా ప్రియా నేను చెప్పేది విను ప్లీజ్. ఆగు ప్రియా. ఏమైంది ప్రియా? నేనేం తప్పు చేయలేదు, నన్ను నమ్ము. నీ ఇష్టాన్ని అందరికీ పంచుతున్నావని నమ్ముతున్నాను. ప్లీజ్ ఇక మీద అలా చెయ్యను. నీ తీపి జ్ఞాపకాలు నా చేదు జ్ఞాపకాలు అవ్వకూడదు. ఒక్కసారి పాజిటివ్ ఆలోచించి చూడు, నేను మారుతాను. సరే, హెచ్ఐవి టెస్ట్ చేయించుకురా. అందులో హెచ్ఐవి నెగటివ్ వస్తే అప్పుడు నీ గురించి ఆలోచిస్తా. ప్రియా 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 ప్రియాతో వెళ్తున్నానన్నా. చేయించుకోమని చెప్పింది. వస్తేనే లవ్ చేస్తా అని చెప్తుంది. సరే, దీనికి సొల్యూషన్ చూపిస్తాను. హాస్పిటల్కి వెళ్దాం పదా. మీ రిపోర్ట్ చూశానయ్యా. మీకు చేసిన హెచ్ఐవి టెస్ట్లో నెగిటివ్ వచ్చింది. ఇంకో 3 నెలల తర్వాత ఇంకోసారి హెచ్ఐవి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు చేసిన హెచ్ఐవి టెస్ట్లో కూడా నెగిటివ్ వచ్చింది. భయపడాల్సిందేమీ లేదు. నెక్స్ట్ టైం నుండి జాగ్రత్తగా ఉండండి. సరైన పార్ట్నర్ను ఎంచుకోండి. వారితో మాత్రమే శృంగారం చేయండి. జీవితంలో పాజిటివ్గా ఉండండి, హెచ్ఐవి పాజిటివ్గా కాదు. ఏంటి బ్రో, ఏంటి టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ పడితే తగ్గే జబ్బు కాదు బ్రో.
జబ్బుని మన కంట్రోల్లో పెట్టుకోవాలి, మనం జబ్బు కంట్రోల్లో ఉండకూడదు. నీకేంటి బ్రో ఏమని చెప్తావు? హెచ్ఐవి అంటే వణుకు పుడుతుంది. ఏంటి కిరణ్, చాలా నీరసంగా కనిపిస్తున్నావు? పాజిటివ్ అని తెలిసినప్పుడు నుంచి చాలా భయంగా ఉంది సార్. ఒక్క నిమిషం. భాస్కర్ సార్, కూర్చో. ఇతను భాస్కర్కి 5 సంవత్సరాల క్రితం హెచ్ఐవి సోకింది. అయినా ఇతను చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో. చూడండి, హెచ్ఐవి సోకిన వారు ఏఆర్టీ సెంటర్ వారిచ్చే మందుల ద్వారా పూర్తి ఆరోగ్యంగా ఉంటూనే సుదీర్ఘ జీవితం గడపవచ్చని తెలుసుకోండి. బ్రో బ్రో ఆగు బ్రో. బ్రో ఎలా బ్రో ఇంత హెల్తీగా ఉండగలుగుతున్నారు? డాక్టర్ చెప్పిన సలహాలు తూచా తప్పకుండా పాటిస్తున్నా. టైంకి మందులు వేసుకుంటున్నా. టెన్షన్ లేని జీవితం కోసం యోగా చేస్తున్నా. థ్యాంక్ యూ బ్రో, మంచి సలహా ఇచ్చారు. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. బాయ్. ఓకే బాయ్. అపోహలను, ఎవరో చెప్పిన మాటలను నమ్మకండి. డాక్టర్ సలహా పాటిస్తూ సుదీర్ఘ జీవితం జీవించండి.